ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంది, ఇక్కడే హైదరాబాద్లో అనమాట. సో ఈరోజు అంతా వాళ్ళ హోమ్ టూర్ అని మీకు చూపిస్తాను. ఏ సండే ఇన్ మై రిలేటివ్స్ హోమ్ అని పెట్టవచ్చు అనమాట. సో మీకు ఈరోజు అంతా ఇల్లు ఇవంతా నేను చూపిస్తా. ఈ సండే నేను ఎలా గడపబోతున్నాను. సో చూసేయండి. మార్నింగ్ అయితే కానీ వ్యూ అనేది ఉండండి. అసలు నేనున్న రూమ్ నుంచి వ్యూ అయితే అసలు ఏమన్నా ఉంది అసలు చూడడానికి. చూపిస్తా చూడండి. లేక్ అయితే ఉండింది, చూడండి మీరే. ఇలా మార్నింగ్ లేవగానే అసలు వ్యూ పాయింట్ చూస్తుంటే ఈ లేక్ పాయింట్ సూపర్గా ఉంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు ఉన్నాయి చూడండి. ఎక్కడ చూసినా చిన్న అపార్ట్మెంట్లు. అసలు ఈ అపార్ట్మెంట్లు చూస్తే దూరం నుంచి ఎంత చిన్నగా అనిపిస్తాయో, లోపలికి వస్తే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంకా వ్యూ పాయింట్ చూడండి. ఆ వ్యూ చూడండి ఒకసారి. ఆ బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా మార్నింగ్ ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తుంది. అది నేను మిస్ అయినాను. ఇలా ఎంత ప్రశాంతంగా ఉందో. నేనైతే ఫస్ట్ టైం ఇలా అపార్ట్మెంట్కి రావడం అనమాట. అంటే అపార్ట్మెంట్ చూడడం ఎలా ఉంటాయి వీళ్ళ ఇళ్ళు, అంత లోపల చిన్నగా ఉంటాయి అనుకున్నా, కానీ చాలా పెద్దగా ఉన్నాయి అసలు నిజంగా. సో ఇలా రూమ్ నేను నాకు ఇచ్చిన రూమ్. నెక్స్ట్ ఇంకా మీకు నేను బాత్రూమ్ చూపిస్తాను చూడండి. ఎంత పెద్దగా ఉందో. బాత్ టబ్ అన్నీ ఉన్నాయి. ఉంది కదా. ఎప్పటికైనా మనం కూడా ఇట్లా కట్టుకుందాం. ఏం కాదు, లైఫ్ ఇంకా చాలా పెద్దది కదా. సో మనకు కూడా ఇలాంటి ఛాన్సెస్ వస్తాయి. చూద్దాం, వెయిట్ చేద్దాం అంతే. ఇక్కడ పైన వచ్చేసి 3 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే ఇక్కడ కింద మొత్తం నేను ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను. ఎంట్రన్స్ నుంచి ఈ రూమ్ మొత్తం, ఓకేనా. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి చూద్దాం. అంటే ఇది ఎంటర్ కాక ముందే ఇలా కూర్చోనీకి ఉన్నాయి. బాగుంది. చూడండి, బాగున్నాయి. మొత్తం డిజిటల్ టైప్ బాగున్నాయి. ఇది ఒక రూమ్, ఫస్ట్ రూమ్ ఇది. ఇక్కడంతా చదువుకోనికి ఇవంతా ఉన్నాయి. అంటే ఇది ఎవరిదంటే కానీ మా అన్న వాళ్ళ, అంటే మా పెద్దమ్మ కొడుకు, మా అన్న వాళ్ళ అక్క వాళ్ళదనమాట. వాళ్ళ రిలేటివ్స్ది. వాళ్ళు యూఎస్ఏలో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయినారు. ఇక్కడ చూడండి, వాళ్ళు 8th 9thకే వాళ్ళకి మ్యాక్ బుక్లు ఇవన్నీ. మాకైతే డిగ్రీ వచ్చినా కూడా ఉండవు. ఇట్లా ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మంచిగా చదువుకుంటే ఇట్లాంటి వాటిల్లో మంచిగా ఉండొచ్చు అని. కనీసం ఇట్లా మంచి ప్రశాంతంగా ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయనీకన్నా ఒకసారి చదువుకోవాలి. సో వినండి గాయ్స్, మంచిగా మనం ఇలాంటి వాటిల్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండాలి అని అంటే మంచిగా చదువుకోవాలి. పెద్ద పెద్దగా అన్ని చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ కూడా లేపుతున్నట్టున్నారు. అన్నీ అక్కడ కార్లు పార్కింగ్ చేసినారు.
ఇది హాల్. తర్వాత అటు సైడ్ కూడా ఒక బాల్కనీ ఉంది, చూపిస్తా. సేమ్ ఇదే మొత్తం అంతా అపార్ట్మెంటే. ఇటు సైడ్ కూడా ఉంది. ఇక్కడ ఫౌంటైన్ వస్తుంది, వాటర్ వచ్చి ఇట్లా బాగుంటుంది. ఇది చూపిస్తా మరి మీకు. ఇంకొక వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. నైస్. అంటే నేను ఎప్పుడు అపార్ట్మెంట్స్ అవన్నీ చూసినప్పుడు ఇంత ఇంత చిన్న చిన్నగా ఉంటాయి కదా, వీళ్ళకి అసలు గాలాడుతుందా అన్నట్టు ఉంటుంది. కానీ బాగుంది చూడనీకైతే, చూడనీకి బాగుంది, ఉండడానికి కూడా బాగుంది. కానీ ఏంటంటే ఒకరికొకరు ఇక్కడ ఏంటంటే ఎవరెవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటారు, పెద్దగా కలవరు అన్నమాట. కానీ ఏమంటారు, కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయంట కదా, వాళ్ళైతే కానీ మంచిగా ఉంటారంట. ఇక్కడైతే వీళ్ళైతే ఎవరు అంతగా కలవట్లేదంట. బట్ మొత్తానికైతే చూడడానికి ఉండడానికి పీస్ఫుల్గా ఉంది. కొన్ని రోజులు ఉండడానికి బాగుంటుందేమో ఫస్ట్, మరీ బోర్ కొడుతుంది అనుకుంటా. బట్ ఇప్పుడైతే బాగుంది. నైస్. ఓకే, నెక్స్ట్ కిచెన్ ఇవన్నీ చూపిస్తా. ఇదేదో హోవర్ బోర్డ్ అంట, దీని మీద ఇట్లా ఉండి బ్యాలెన్స్డ్గా వెళ్ళొచ్చు. నేను బ్యాలెన్స్గా ఉండలేనులేండి. మా అన్నయ్య నేను అంతా ట్రై చేసి నిన్న నైట్ అయితే సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్ చేసిండు. ఆ పిల్లలు అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తారో తెలుసా, చూపిస్తానండి ఆ పిల్లలు వీడియో కూడా. ఓకే, ఇంకా ఇది డైనింగ్, ఇంకా ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ బాగుంది చూడడానికి. ఇంకా ఇటు సైడ్ కూడా ఒక ఏమంటారు ఫ్రిడ్జ్, ఇంకా అటు సైడ్ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అంతే, ఇదొక రూమ్. పడుకోండి పాపం. అంతే. ఇంకా ఇది పైన, అప్పుడు నేను చూపించాను కదా, పైన నుంచి ఇంకా 2 రూమ్లు ఉంటాయి. మూడు, ఇదొకటి. ఇది నేనున్న రూమ్. సేమ్ ఇలానే ఉన్నాయి, కింద పైన ఎట్లుందో కింద కూడా అట్లానే ఉంది. సేమ్ మోడల్లోనే అన్నీ ఉన్నాయి. నైస్. ఏంటంటే కింద చైర్ ఉంది, ఇక్కడ చైర్ లేదు కూర్చోనికి, అంతే. ఇక్కడ కూర్చోవాలని ఉంది కానీ చాలా దూరం ఉంది. నిలబడదాం కొద్దిసేపు, చూద్దాం. అక్కడ చూడండి బర్డ్స్ అన్నీ. ఈరోజంతా నేను బ్లాగింగ్ చేసి, ఈరోజు నేను ఏమేమి చేయబోతున్నానో ఒక వ్లాగ్ అనేది పెడతా. అంటే అన్నిటిసార్లు కన్నా ఈసారి డిఫరెంట్గా పెడుతున్నా. అంటే హోమ్ టూర్ మాది కాదు కానీ వేరే వాళ్ళు ఏదో చేస్తున్నా. కానీ ఇప్పటి నుంచి వ్లాగ్లు అయితే చేద్దాం అనుకుంటున్నా మంచిగా, అంటే డిఫరెంట్గా. నార్మల్గా నేనే డైరెక్ట్ వాయిస్ ఇచ్చేటట్టు, ఇప్పుడు ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని కదా, అలా కాకున్నట్టు డైరెక్ట్గా నేనే ఈసారి అన్నీ వాయిస్ ఇద్దామని అనుకుంటున్నాను. అంటే మా కాలేజ్లో టైం ఉండట్లేదు, చెయ్యాలన్నా వ్లాగ్స్ అన్నీ ఇంట్రెస్ట్ ఉండడం లేదు. అంటే ఏంటంటే కానీ డైరెక్ట్గా మాట్లాడాలంటే అదొక ఫియర్ ఉంటుంది కదా, ఆ ఫియర్ అనేది అదే వాళ్ళు ఏమనుకుంటారో అదే అని ఉంటుంది. ఇట్లా మనమే ఉన్నప్పుడైతే ఒక వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. కాలేజ్లో కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాయి ఇప్పటి నుంచి. కాలేజ్లో కానీ బయట అన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా ప్రతిసారి. ఇంకటి నుంచి ఆ ఫియర్ అనేది పోతుంది కదా.
సో ఇలా ఇప్పటి నుంచి మంచిగా బ్లాగ్స్ అనేది చేస్తాను గైస్, సపోర్ట్ చేయండి. కొంచెం గొంతు కొంచెం గరగరా అన్నట్టుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్. ఈరోజంతా ఏ డే ఆఫ్ మై లైఫ్ ఇన్ సండే ఇన్ సమ్మర్స్ హోమ్. సమ్మర్స్ అనద్దు కానీ రిలేటివ్స్ హోమ్. ఈరోజు నా డే నేను ఎలా గడుపుతాను ఇదంతా చూడండి. బోరింగ్ కొడితే కానీ స్కిప్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ బ్రష్ చేసిన తర్వాత ఏమేమి యాక్టివిటీస్ ఏమేమి చేస్తానో అంతా వ్లాగింగ్ చేద్దాం, ఓకేనా? నాతో చిన్నది యూట్యూబ్ ఛానల్ ఉందక్క, అన్ని అట్లా అట్లా అంతా వ్లాగులు ఇట్లా అని చిన్న చిన్న పెడుతుంటా. తీసుకో మొబైల్ చూపిద్దే అంత తీసుకుంటా. అంత చల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మటన్ షాప్ చికెన్ షాప్కి వచ్చినాం. చికెన్ షాప్ చూడండి ఎట్లుందో. సిటీల్లో అయితే ఇట్లుంటాయి, అదే మన ఇల్లు దగ్గర అయితే కానీ ఇల్లు దగ్గర కొట్టేసి కుప్పలు కుప్పలు పెట్టి ఇట్లుంటాయి. ఇదైతే పార్ట్స్ ఇట్లా స్టైల్గా ఇట్లా ఏవి కావాలంటే అవి, ఏదో పెద్ద షోరూమ్లా ఉంది అట్లుంటాయి సిటీల్లో. ఫస్ట్ టైం చూస్తున్నా మీట్ షాపులు కూడా ఇంత ఇంత పెద్ద పెద్ద. అది కూడా దీంట్లో కూడా మెనూ పెట్టినారు చూడండి. అక్కడ మెనూ, దాంట్లో కూడా మెనూ ఏదో రెస్టారెంట్లో పెట్టినట్టు ఒక్కొక్కటి వాళ్ళే బ్రాండింగ్ కూడా, మళ్ళీ వాళ్ళవే కవర్లు. మనం అయితే నల్ల కవర్లు ఇస్తారు, లేకుంటే తెల్ల కవర్లు ఇస్తారు. ప్రొఫెషనల్. చూడండి ఒకసారి చూపిస్తాం మెనూ, చికెన్లో రకాల మెనూ. స్మెల్ మాత్రం బీభత్సంగా వస్తుంది, తిప్పుతుంది గడపలా స్మెల్కి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనం ఇంకా ఇంత తినకున్నామా, లేకపోతే వీళ్ళు ఇంత ముందున్నారా. అసలు చికెన్కి కూడా ఏంది ఇంత పెద్ద షాపు. మారిపోయింది, చాలా మారిపోయింది. సిటీ లైఫ్ బోల్తాయి. ఎంత డిఫరెన్స్ ఉంటుంది మనకి వాళ్ళకి అని. అదే చికెనే అదే ఇదే, కానీ కొనుక్కొచ్చే ప్లేస్, ఆ నీట్నెస్ అవన్నీ చూస్తుంటే మనం కూడా ఏముందిలే ఎట్లున్నా కానీ అదే చికెన్ అదే ఇది కదా, కానీ ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇట్లా కూడా ఉంటాయో సిటీ లైఫ్లో. ఏం చెప్తావు? వందనం, నమస్కారం, ఇంకా ఘనులు, గొప్పవాడు, నైస్, పసిడి, బంగారం. నెక్స్ట్ రైతులు దేనిని చెమటగా మార్చి పనిచేస్తారు? రైతులు శ్రమను చెమటగా మార్చి పనిచేస్తారు. రక్తాన్ని సెకండ్ వన్. రైతులు రక్తాన్ని చెమటగా మార్చి పనిచేస్తారు. వెరీ గుడ్. నాయకులు శ్రమను దాచుకోకుండా పని కష్టపడి చేస్తారు. సైనికులు శత్రువుకు భయపడకుండా దేశాన్ని రక్షిస్తారు. ఓకే, విచ్ మీన్స్, డూ యు నో ద మీనింగ్ ఆఫ్ ఇట్? Farmers, they show their hard work. సైనికులు మీన్స్ soldiers. Yeah. Soldiers, they don't get scared of enemies. Yes, very They good. save. బాగుంది.
చిన్న వీడియో. ప్రొటెస్ట్లు అని 5 ఏళ్ళు ఎలా గడిచాయో తెలియదు. అప్పుడే You know this songs, huh? Huh? Every day will be coming, huh? These songs. Why? Hmm? Why are they coming? Tomorrow there is festival, no? It's famous festival in Telangana, Bonal. They will do dance nicely, you know. Tilma dance they will do. Every people here tomorrow there will be full of dancers and hangama like that. All the whites have to be here, okay? All but mine, all white has to be here. Okay. You can't touch your black Yeah. with your hand unless it's here. If it's here, you can use it. You can touch. You can get it and shoot it out. Okay, I can touch it and I should bring it here and I should Only send. inside this box. Okay, inside this box. Other than this, I should not touch. Okay. If I get all mine in here, then I win. You win. Okay, let's start. Let's see. అంతే గాయస్, ఈరోజు బ్లాగ్ గురించి అయితే ఇంకా రేపు నేను ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతున్నా. సో ఇలా నా యొక్క సండే అనేది కొత్తగా డిఫరెంట్గా అనిపించింది ఈ సండే అయితే కానీ. సో ఇది ఈ యొక్క బ్లాగ్ గురించి అండ్ ఈ యొక్క హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి ఎన్నో ఇంకా నేను బ్లాగ్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. Bye bye.